హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఎంతో టేస్టీగా ఉండే బీనీస్ ఫ్రై అయితే తయారైతే చేసేసుకుందాం. ఒక బౌల్లోకి అయితే ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇందులోకి అయితే వేసేసుకోవాలి. అలాగే కరివేపాకు, నిమ్మకాయ సైజులో అంతా టమోటా అయితే వేసేసి ఇలా అయితే డ్రీ ఫ్రై చేసేసుకోవాలి స్లిమ్లో పెట్టి. అప్పుడే మనకి బీనీస్ ఫ్రై అనేది ఎంతో పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఇదైతే చపాతీలకు కానీ వేడివేడి రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. 1 టీ స్పూన్ అంతా సాల్ట్ అయితే వేసేసుకొని ఇలా అయితే ఒకతూరు అయితే కలిపేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి ఉడికించి పెట్టుకున్న బీనీస్ అయితే ఇందులోకి అయితే వేసేసుకుందాము. చూడండి, ఇలాగా బీనీస్ అయితే అంతా అయితే వేసేసుకుందాం. నేనైతే ముందుగా అయితే కట్ చేసి ఉడికించి అయితే పెట్టేసుకున్నాను. ఆ మిశ్రమాన్ని అయితే ఇందులోకి అయితే వేసేసాను. ముందుగా అయితే బౌల్ తీసుకొని కారం పొడి, పసుపు పొడి, ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా అయితే ఇందులోకి అయితే యాడ్ అయితే చేసేస్తున్నాను. ఇదైతే బీనీస్ అయితే స్లిమ్లో పెట్టుకొని స్టవ్, ఈ బీనీస్కి ఈ మసాలా అంతా తగిలే మాదిరి స్లిమ్లో స్టవ్ పెట్టుకొని ఇలా అయితే కలిపేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే బాగా అయితే కుక్ అయితే చేసుకోవాలి. అప్పుడే బీనీస్ ఫ్రై అనేది మనకి ఎంతో టేస్టీగా ఎంతో పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి ఒకతూరి. మరిన్ని వీడియోస్తో మీ ఆయిషా. చూడండి, ఇంత కలర్ఫుల్గా ఇంత టేస్టీగా ఉంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని అయితే సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్.